లేడా అప్ప? ఏపా ఏం గుర్తున్నానా ఇంతకు నేను? ఎవరు అసలు గుర్తే రాలేదు. మా దూర బంధువా? కాదప్పా, ఆ, నేను 50,000 అప్పు తీసుకున్నావు నాతో. తిరిగి 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 నాతోను ఎప్పుడు? 6 నెలల కింద తీసుకున్నావు. 6 నెలల తర్వాత రా, నీ అసలు నీ ఆ. వడ్డీ ఇచ్చేస్తాను వెంటనే అని అంటివి. ఇప్పుడు చూస్తే ఎవరు నువ్వు అంటావు? ఏంది? నేను తీసుకున్నానా? నువ్వు కాక ఎవరు తీసుకున్నారు? 50,000 నువ్వే ప్రామ్స్ నోట్ నేను రాసిచ్చినా. రాసి ఇచ్చినావు. ఏది ప్రామ్స్ నోట్ చూపించు. ఇంట్లో ఉంది. ప్రామ్స్ నోట్ ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. నేను 50,000 తీసుకున్నానా? కాదనా, నేను ఇప్పటికి 2 కోట్లు అప్పు చేసిన. 2 కోట్లు 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు చేసిన. వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళ ఏం చేస్తారు, వారానికి ఒకసారి మా ఇంటి దాకా వచ్చి గుర్తు చేస్తారు. నీకు ఇంత అప్పు ఇచ్చినాము, ఇంత అసలు కట్టాలా, ఇంత వడ్డీ కట్టాలా అని వస్తానే ఉంటారు. రోజు 5-6 మంది వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తా ఉంటారు. నువ్వు 6 నెలలు అవుతుంది 50,000 ఇచ్చినాను అంటావు కదా. నువ్వు కనీసం వారానికి ఒక్కసారి ఇంటి దాకా వచ్చి నీకు 50,000 ఇచ్చినాను, వడ్డీ ఇంత కట్టాలని ఒక్కసారన్నా వచ్చి నాకు గుర్తు చేసినావా? అంటే అప్పు ఇచ్చేది కాక నీ కొబ్బ చుట్టూ తిరగల్లా మేము. మరి లేకపోతే ఏంది, వారానికి ఒకసారి ఊరికే ఇస్తారనుకుంటున్నావా నువ్వు? నీ ముష్టి 50,000 ఇచ్చినావు. నువ్వు 50,000 కట్టంటే 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి నా దగ్గర ఇట్లా నిలబడుకొని ఇంత అసలు ఇచ్చినాము, ఇంత వడ్డీ ఇయ్యాలా అన్నా ఈ అన్నా అని ప్రతిమాలు రిక్వెస్ట్ చేసుకొని ఏదో తీసుకొని పోతాడు. నేను ఎంత ఇస్తా అంత. నువ్వు పోటుగా ఎప్పుడో 6 నెలల క్రితం